జై గురుదత్త. గుత్తి బీరకాయ కూరను మనము తయారు చేద్దాం. దానికోసము సన్నగా పొడుగ్గా ఉన్నటువంటి బీరకాయల్ని ఒక రెండింటిని నేను తీసుకున్నాను. గుత్తి బీరకాయ కోసం బీరకాయ ఎప్పుడు కూడా సన్నవి, పొడవుగాను మరియు లేతగా ఉన్న వాటిని మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బీరకాయల్ని పైన ఉన్నటువంటి తోల్ని పీల్ చేసేయాలి. పీల్ చేసిన బీరకాయలను కడిగి 2 లేదా 3 అంగుళాల పొడవున కట్ చేసుకొని పెట్టుకోవాలి. దానికోసం మసాలా కోసము 4-5 స్పూన్ల శనక్కాయ పప్పులు, 1 స్పూన్ శనగబేడలు, ఒక 2-3 స్పూన్ల నువ్వులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 5-6 గుంటూరు మిర్చి, 1-2 బ్యాడగి మిర్చి వేసుకొని వేపుకొని పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. ఈ పొడిలోని నేను సాల్ట్ మరియు పసుపుని కూడా వేసి కలిపేశాను అనమాట. రుచికి కావలసిన సాల్ట్ నేను ఇక్కడనే ఉపయోగించేశాను అనమాట. తర్వాత ఇలా ప్లస్ గుర్తులో కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయలు సేమ్ లైక్ గుత్తి వంకాయ కట్ చేస్తాం కదా, అలాగే బీరకాయని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆ బీరకాయలోకి మనము మసాలా పొడినంతా కూడా కూరాలి. గుత్తి వంకాయ కూరుతాం కదా, అలాగే కూరాలన్నమాట. బీరకాయ విడిపోకుండా అలా పౌడర్ని కూరి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ పాన్ కానీ లేదా దళసరిగా ఉన్నటువంటి ఏ పాత్ర అయినా కూడా పర్వాలేదు పెట్టుకొని అందులో కాస్త నూనె ఎక్కువగానే ఒక 4-5 స్పూన్ల వరకు నూనె వేసి, నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఇంగు కూడా వేసి, తర్వాత మనము మసాలా కూరి పెట్టుకున్నటువంటి బీరకాయల్ని నిదానంగా ఆ పాత్రలోకి మనము సర్దాలి. తర్వాత ఆయిల్ అన్ని బీరకాయ ముక్కలకి పట్టే విధంగా నిదానంగా 4 వైపులా మనము కలుపుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా నేను వేశాను. తర్వాత గుప్పెడంత కొత్తిమీరను కడిగి శుభ్రం చేసి సన్నగా కట్ చేసి వేశాను. వీలైనంత వరకు కూరల్లో కొత్తిమీరను ఉపయోగించేదానికి ప్రయత్నం చేస్తాను. దాని వలన కూర మంచి వాసనతో ఉండడంతో పాటు కొత్తిమీర కంటికి చాలా మంచిది కదా, అందుకు ఎక్కువగా నేను కొత్తిమీర, కరివేపాకును ఉపయోగించే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటానన్నమాట. ఇలా కూర 4 వైపులా కలిపిన తర్వాత చూడండి, మాడిపోకుండా ఎంత చక్కగా ఉన్నదో, ఆయిల్ బయటికి వదులుతూ అలా ఉంది కదా. ఇప్పుడు ఇది ఇంకా మరి కొంచెం మాడిపోకుండా ఉండడం కోసము నేను పెనం పైన ఒక మందపాటి ప్లేట్ పెట్టి అందులో 1 గ్లాస్ వరకు నీళ్లు వేస్తున్నాను. ఇప్పుడు కూర అస్సలు మాడిపోదు, పైగా కమ్మగా బాగా చక్కగా ఉడుకుతుంది. మనము నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండుని గుజ్జును తీసుకోవాలన్నమాట. చింతపండులో ఉన్నటువంటి పిప్పిని తీసేసి అందులో నేను 1 స్పూన్ వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనము ఈ చింతపండులోనే బెల్లం పొడిని వేయడం వల్ల బెల్లము చక్కగా కరిగిపోతుంది. నేను ఇప్పుడు చేత్తో బెల్లం పొడిని మెత్తగా కరిగిపోయేలాగా కలిపేశాను అనమాట. తర్వాత మిగిలిపోయినటువంటి మసాలా పొడిని కూడా ఈ చింతపండు నీళ్ళలోనే వేసి పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. తర్వాత తగినన్ని నీళ్లు, ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసి నేను ఆ పులుసును తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఒకసారి బీరకాయ ముక్కలు ఉడికాయో లేదో మనము ప్లేట్ తీసి 4 వైపులా కలిపి ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకెందుకో ఇంకాస్త ఉడకాలి అని అనిపించింది. అందుకే నేను మళ్ళీ నీళ్లున్నటువంటి ప్లేట్ను పెట్టి మరొక 3-4 నిమిషాల పాటు ఉంచాను. ఇప్పుడు ఆ ప్లేట్ని నెమ్మదిగా తీయాలి. మీరు చేతులు కాళ్ళు కాల్చుకోకుండా నిదానంగా తీయండి. తీసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మిగిలిన మసాలా పులుసునంతటిని కూడా ఆ బాణట్లోనే వేసి 4 వైపులా నిదానంగా కలపాలి. మొదటగా ఎక్కువ నీళ్ళగా అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత చిక్కబడి గట్టిగా తయారవుతుంది. కూర రెడీ. థ్యాంక్ యూ.